అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. తెలంగాణకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష తుదికి వెల్లడని ఇచ్చినాడు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 837 అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులకు 2023 అక్టోబర్ 18, 20, 26 తేదీలో నిర్వహించిన రాత పరీక్షల తుదికీని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షల ప్రాథమిక కీ నవంబర్ 1న వెలువరచగా అభ్యంతరాలు వ్యక్తం కావడం అనేది జరిగింది. వీటిని పరిశీలించిన సబ్జెక్టు నిపుణుల కమిటీ తుదికీని సిద్ధం చేసింది. అభ్యర్థుల జవాబు పత్రాలు తుదికీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కమిషన్ కార్యదర్శి తెలియజేస్తున్నాడు. తుదికీపై అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇంకా తెలంగాణకు సంబంధించి మళ్ళీ మారిన వార్షిక పరీక్షల టైం టేబుల్ అని ఇచ్చినాడు. రాష్ట్రంలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షల టైం టేబుల్ను విద్యాశాఖ మళ్ళీ మార్చింది. ఇప్పటికే 2 దఫాలుగా మారగా తాజాగా 3వసారి టైం టేబుల్ను గురువారం విడుదల చేయడం అనేది జరిగింది. ఈ నెల 15 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు 1 నుంచి 7వ తరగతి పరీక్షలు, 9 నుంచి 11:45 గంటల వరకు 8వ తరగతి, 9 నుంచి 12 గంటల వరకు 9వ తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్ గందరగోళంగా ఉందని, పరీక్షలు ముగిసిన తర్వాత రోజునే ఫలితాలు ఇవ్వడం ఎలా సాధ్యమని రాష్ట్ర గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాష్ ప్రశ్నించడం అనేది జరిగింది. అదే ఫ్రెండ్స్, మారిన ఎగ్జామ్ టైం టేబుల్కి సంబంధించిన వివరాలు. అదేవిధంగా టీఎస్ఈఏపీ షెట్ దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు అని ఇచ్చినాడు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 6వ తేదీన గడువు ముగియనుందని కన్వీనర్ తెలియజేస్తున్నారు. గురువారం వరకు ఇంజనీరింగ్లో 2,05,351 మంది, అగ్రికల్చర్లో 1,15,332 మంది చొప్పున మొత్తం 3,20,683 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించడం జరిగింది. ఇంకా టైం అనేది మనకు లేదు కాబట్టి, ఈరోజు రేపు ఉంది కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు 7న పరీక్ష అని ఇచ్చినాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7వ తేదీన పరీక్ష జరగనుంది. 6వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 9 తరగతుల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పరీక్షలు నిర్వహిస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు వెబ్సైట్లో నుంచి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా సిబిఎస్ఈ 11, 12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్లో మార్పులను ఇచ్చినాడు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25 నుంచి సిబిఎస్ఈ 11, 12 తరగతుల ప్రశ్నాపత్రాల ఫార్మాట్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాల ద్వారా నేర్చుకున్న అంశాలను నిజ జీవిత పరిస్థితులకు వర్తింపజేసుకునే సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయన్నారు. విషయ విశ్లేషణ సామర్థ్యం ప్రశ్నలను 40 నుంచి 50% పెంచనున్నారు. సబ్జెక్టులో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేవి లఘు, దీర్ఘ సమాధానాల తరహా ప్రశ్నలను 40 నుంచి 30% తగ్గిస్తారని అధికారులు వెల్లడించడం అనేది జరిగింది. అదేవిధంగా 10th విద్యార్థులకు గుడ్ న్యూస్. 10th వార్షిక పరీక్షల్లో బయాలజీ పేపర్లో 2 ప్రశ్నలు తప్పులు ఉన్నట్లు నిపుణుల కమిటీ తేల్చడం అనేది జరిగింది. సెక్షన్ 2లో 6వ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారికి 2 మార్కులు కలపాలని ఎస్ఎస్సి బోర్డు నిర్ణయించింది. అలాగే 5వ ప్రశ్నను ఇంగ్లీష్లో 1లా, తెలుగులో 1లా ఇవ్వడంతో అందులో దేనికి సమాధానం రాసినా మార్కు ఇవ్వాలని నిర్ణయించడం అనేది జరిగింది. 10th ఫలితాలు మే 2 లేదా 3న రిలీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నట్లుగా మనకు తెలియజేస్తున్నారు. అది ఫ్రెండ్స్, కాబట్టి అవి అటెంప్ట్ చేసిన వాళ్ళకు 2 మార్కులు ఖచ్చితంగా యాడ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఏపీకి సంబంధించి 1 నుంచి 9 తరగతుల వార్షిక పరీక్షల షెడ్యూల్లో ఏ మార్పు లేదని ప్రకటించిన విధంగా శనివారం నుంచి పరీక్షలు జరుగుతాయని ఏపీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ మనకు తెలియజేస్తున్నారు. పరీక్షల తేదీలను మార్చినట్టు కొంతమంది తప్పుడు షెడ్యూల్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి యథావిధిగా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరన్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.